తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. బతుకమ్మ దసరా రెండు పండుగలు కలిసి చాలా ఆనందోత్సాహంగా చెడు మీద మంచి విజయం అంటే ఎప్పటికైనా మంచి జరగాలని ఎప్పటికైనా మంచి పనులే నిలుస్తాయని ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది. మరి మా క్రాంతి కూడా ఈ అలై బలై కార్యక్రమాన్ని చేపట్టాడు. అందరం కూడా దసరా తెల్లారో మర్నాడో కలిసి ఆత్మీయంగా పూజ చేసుకొని జంబియాకు పంచుకొని ఒకరినొకరిని అలై బలై చేసుకునేటువంటి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండగ ఈ దసరా బతుకమ్మ పండుగలు. చాలా పండుగలు కూడా కులాల వారిగా చేసుకుంటారు, కానీ బతుకమ్మ గొప్పతనం ఏంటి? ఊరంతా చెరువు కట్ట మీదికి పోయి కులాలకు అతీతంగా ఆడపడుచులు అందరూ కలిపి జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. దసరా పండగ ఏంటి? కులాలకు అతీతంగా ఊరంతా కలిసి సాయంత్రం పూట పోయి పాల పిట్టను చూసి అంతా శుభంగా జరగాలని అందరూ కలిపి జరుపుకునే పండగ దసరా పండగ. ఇలాంటి పండగలు మన తెలంగాణకే సొంతం. ఇవాళ తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ. దేశంలో ఎక్కడ ఉండదు. ప్రకృతిని ప్రేమించే పండగ, పుష్పాలను పూజించే పండగ ఎక్కడన్నా ఉంటుందా? దాని వెనుక సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే, వర్షాకాలంలో వర్షపు నీరంతా వచ్చి చెరువులో కలుస్తుంది. ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగేవాళ్ళు. మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు ఆ కొత్త మట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు, నీళ్ళ రంగు మారుతుంది, రకరకాల క్రిములు వస్తాయి. కనుక ఈ బతుకమ్మ తంగేడు పువ్వు కానీ గొనుగు పువ్వు కానీ రకరకాల పుష్పాలతో కూడిన పువ్వులను పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో వదిలేవాళ్ళం. అప్పుడు ఏమైంది? చెరువు కూడా మనం ఆ చెరువులో వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అవి ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులన్నింటినీ కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లను ప్రజలకు అందించే గొప్ప సైన్స్ కూడా దాని వెనుక ఉన్నది. ఇది మరి ఆ తరంలో పెద్దలు ఆలోచించి ఇటు మహిళలు ఆడపడుచులకు పండగ, ప్రకృతిని ప్రేమించే పండగ, చెరువును శుద్ధి చేసుకునేటువంటి పండగ, ఇలాంటి గొప్ప సైన్స్ కూడా బతుకమ్మ పండగ వెనుక ఉన్నది. సో మనం ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం, అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఆ రోజు 6 గ్యారంటీలు ఉన్నారు. గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు. జనరల్గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం, ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం. ఎందుకు? బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది. కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు నువ్వు ఇయ్యాలి అంటారు, అంతేనా? ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వాడు నమ్మటట్టు లేడని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసిండ్రు. ఏమన్నారు? గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, ఇది 3 నెలల తర్వాత మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు చేస్తాము అన్నారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు పంచి ఓట్లు దొబ్బి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది. ఏం చెప్పింది అన్నాడు? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే అవ్వకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. కోడలికి ఇస్తామని అత్తకెగ్గొట్టం, అత్తకిస్తామని కోడలికి ఎగ్గొట్టం, అత్తకిస్తాం కోడలికి ఇస్తాం 4000 ఇస్తామన్నారు. ఇచ్చిన ఆరేకన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? కోడలి పిల్లకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. కానీ ఇంకొక పని చేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఇయ్యలే కానీ 2 లక్షల పింఛన్లను ఏరి పారేసాడు. తీసే బిడ్డ తీసేనా? 2 లక్షల పెన్షన్లను రేవంత్ రెడ్డి కోత పెట్టిండు. కొత్త ఇయ్యలే, 2 లక్షలు తీసేసిండు. 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. నడిమిట్లో 1 నెల ఎగ్గొట్టిండు. తమ్ముడు తీసేస్తావా? నేను తీసేయాలన్నా తీయరాదురా ఎందుకు ఊకే? 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండా లేదా?
2 నెలల పింఛన్ పోయింది, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు, 4,000 పింఛన్ అయితే రాలే. అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. రేపు మీ క్రాంతన తెచ్చిస్తాడు మీ అందరికి. ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి. ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2,000 కమ్మిచ్చినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2,000 అంటే 44,000. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు, వితంతువురాలికి, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 44,000 బాకీ పడ్డదా? డిసెంబర్ నుంచే ఇవ్వాలి కదా. ఎవడన్నా కాంగ్రెస్ వస్తే 44,000 ఆడ వ్యక్తిగానే ఓటు అడుగుమని చెప్పాలి. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు. ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. అదేవిధంగా మహిళలకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. కేసీఆర్ 1,16,000 ఇస్తుండు, మేము రాగానే తులం బంగారం కలుపుతాము అన్నారా? పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. అంటే ఎంత బంగారం బాకీ పడ్డట్టు? 8 లక్షల తులాలు బాకీ పడ్డారు కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఎవరింట్లో ఆడవిళ్ళ పెళ్లి అయితే వాళ్ళు తులం బంగారం తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పాలి. ఆ బాకీ కార్డు ఇచ్చి రావాలి ఇంటింటికి. తులం బంగారం రాలే. చదువుకునే ఆడవిళ్ళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు రాలే. మహాలక్ష్మి రాలే. బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చినాయి, ఫుల్. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. మా తమ్ముడు చెప్పినట్టు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. స్కూటీలు ఎగబెట్టిండు. మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు. మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు. ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పుడు మాత్రం మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాడు. కోటీశ్వర్లు మాట దేవుడెరుగు. పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ ఎప్పుడు వస్తుందంటే కడుపులకి పిల్ల పుట్టినాక వస్తుంది. కేసీఆర్ ఉండగా 1 నెల రోజులు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరుగు కానీ పిల్ల పుట్టినాక వస్తుంది. అంటే గట్ల జరుగుతుంది రాష్ట్రం. ఇవాళ బెల్ట్ షాపులు, ఇక ఇప్పుడంటే జోగుపేటలో కూడా బ్రీవరీ పెట్టారట, సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట, నారాయణఖేడ్లో బ్రీవరీ పెట్టారట, జైరాబాద్ లో బ్రీవరీ అట. బ్రీవరీ అంటే ఏంటి? బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట. ఇక తాగుడు తక్కువైంది, ఇంకింత తాగుర్రి ఊగుర్రి నాకు గల్లె పెట్ట